నమస్తే స్వామి. ఆ, ఆ, యూట్యూబ్లో దేవుడు లేడు అని నిరూపించినాను అని బైరి నరేష్ ఒక వీడియో చేశాడు స్వామి. ఆ వీడియో గురించి ఏమిటి అదే స్వామి మీ సందేహం? మనం ఇంతకుముందు ఒక వీడియో ఇచ్చినాము. దేవుడు లేడు అన్న ప్రతిపాదన చేసినవాడు బుద్ధి లేనివాడు అని డైరెక్ట్గా చెప్పినాము. ఎందుకంటే భాషా జ్ఞానము లేనివాడే లేడు లేదు అన్న నెగటివ్లో ప్రతిపాదనలే చేయకూడదు. ఆ జ్ఞానమే లేదు. పైగా నిరూపించడం అంటే ఏమో తెలుసునా బైరి నరేష్కు? దేవుడు లేడనడమే తప్పు, పైగా నిరూపించడము. అది నేను విన్నాను. ఏమన్నాడు తెలుసా? ఎట్లాంటి విద్యావంతులు ఈ పండితులు, వీడు పండితులా అసలు దానికి ఏమన్నా వచ్చా? ఏమన్నాడు తెలుసా? దాంట్లో, నీ భార్య స్నానం చేస్తుంటే దేవుడు చూడడం నీకు ఇష్టమా అంటాడు. ఆ యాంకర్ను పట్టుకొని, నువ్వు స్నానం చేస్తుంటే దేవుడు చూస్తుండడం నీకు ఇష్టమా? దేవుడు సర్వసాక్షి, సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు అని ఒప్పుకుంటారు మీరు. దేవుడు ఉన్నాడా? నీకు స్నానం చేస్తుంటే చూస్తుండడం నీకు ఇష్టమా అంటాడు. ఇట్లాంటి మాటలు మాట్లాడే పండితులను పిలిచి వాళ్ళతో చర్చలు పెట్టి వాళ్ళకి అడగడానికి రాక ఇలాంటి మాటలు మాట్లాడే నాస్తికుడు, వాడి పండితుడు, వాని భాషలు వినడము, ప్రతిపాదన చేయడము, అది ఒక ప్రతిపాదన, జ్ఞానమున్న ప్రతిపాదన, అది బుద్ధి లేని ప్రతిపాదన.